సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. ప్రతి దినము దేవాదేవుడు ఒక వాగ్దానం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేస్తూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఎంతో రివైవల్ని తీసుకొస్తున్నాడు. ఈ వాగ్దానాలు మీరు చూడటం మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈరోజు వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీవు వృద్ధి పొందేదవు. అవునండి, దేవాదేవుడు మనల్ని వృద్ధి పొందించేటువంటి వాడు. ఆదాము వాళ్ళని దేవుడు కలుగు చేసిన తర్వాత వారితో చెప్పిన మాట ఇదే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు వృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి అని ప్రభు ఒక గ్రేట్ కమిషన్ని ఆదాము వాళ్ళకి దేవుడు అందించారు. ఆలోచన చేయండి, దేవుడు మనం వృద్ధి పొందటం అంటే ఆయనకి ఇష్టం, మనం అభివృద్ధి చెందటం అంటే ఆయనకి ఇష్టం, మనం వర్ధిల్లటం అంటే ఆయనకి ఇష్టం. అందును బట్టి మన ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లబడగలుగుతాం. అందును బట్టి యోహాను గాయకు ఉత్తరాన్ని రాస్తూ, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నానని యోహాను గాయకు ఉత్తరాన్ని రాశాడు. 3వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. దేవదేవుడు మీ జీవితంలో కూడా మీ బిడ్డలు వృద్ధి చెందాలి, మీరు ఆత్మలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, కృపలో వర్ధిల్లాలి, సహవాసంలో వర్ధిల్లాలి, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం వర్ధిల్లాలండి. మనం వర్ధిల్లాలి, మనం వర్ధిల్లబడడం కొరకే మనం పిలువబడ్డాం. ఇప్పుడు నా వాగ్దానం ఏంటంటే, దేవుడు వృద్ధి పొందిస్తాడు. పెంట కుప్పల మీద నుంచి దీనిని పైకి లేపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ స్థితి కొంచెమే ఉన్నప్పటికీ దేవాదేవుడు తుదకు నీ జీవితాన్ని మహావృద్ధిలోకి నడిపిస్తాడండి. ఇస్సాకు 100 ఫలం పొందాడని దేవుని లేఖలు తెలుస్తూ ఉన్నాయి. ఇస్సాకులో ఉన్నటువంటి విధేయత, ఇస్సాకులో ఉన్న పరిశుద్ధత, ఇస్సాకులో ఉన్న ప్రార్థనా జీవితం ద్వారా ఆ వ్యక్తి వృద్ధి పొందినట్లుగా మనం చూస్తుంటాం. యోసేపు జీవితాన్ని ఆలోచన చేసిన యోసేపు కూడా ఫలించడి కొమ్మ వృద్ధి పొందాడు. దేవాదేవుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆయన వృద్ధి పొందిస్తాడు. యాకోబు తన జీవితంలో ఆశీర్వాదం కొరకు వెతికాడు. ఆశీర్వాదం పొందాలని దేవునితో పోరాడి గెలిచాడండి. ఆశీర్వాదం కొరకు, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించకపోతే నేను విడిచిపెట్టనని గొప్ప నిరీక్షణతో ప్రార్థన చేశాడు. గొప్ప నిరీక్షణతో, పట్టుదలతో దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడి గెలిచాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఇశ్రాయేలుగా మార్చబడాలి. దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి గెలిచేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ యొక్క సందేశాన్ని ఎంతమందితో వింటున్నారో, ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వృద్ధి పొందాలి, నువ్వు వృద్ధి పొందటానికి నువ్వు ప్రార్థన చేయాలి. వృద్ధి పొందడానికి దేవుని భక్తులు కలిగి జీవించాలి. వృద్ధి పొందడానికి నీ సంపాదనలో భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆశను ఆయన కలిగి ఉన్నాడో ఆయన ఆశను తీర్చగలిగినప్పుడు దేవుని వృద్ధి పొందిస్తాడు. దేవదేవుడు మీ బిడ్డల వివాహాల్లో దేవుడు కార్యం చేస్తాడు, ఉద్యోగాల్లో కార్యం చేస్తాడు. నీ యొక్క జీవితంలో ఏ కొరత లేకుండా ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసు నా మహిమలో ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం దేవదేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. సకలాశీర్వాదమునకు కారణమవుతున్న మా ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. నన్ను వృద్ధునందెదవు. అవును తండ్రి, యూ విల్ బీ ప్రాస్పర్డ్ అనే మాట ద్వారా ధైర్యపరిచేందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నారో, ఎంతమంది వృద్ధి లేకుండా ప్రభువా ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే వారి జీవితాలు ఉన్నట్లయితే నాయన, వారి జీవితాలు ఇప్పుడే నువ్వు కార్యం చేయటం మొదలుపెట్టండి అయ్యా. వారిని వృద్ధి పొందించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి సంపాదన దీవించండి. 128వ కీర్తన ప్రతి వాగ్దానాన్ని మీ ప్రియుల పట్ల నెరవేర్చండి. అద్భుతాలు మీరు జరిగించండి. ఆరోగ్యంతో ఉన్న వారి జీవితాల్లో స్వస్థనివ్వండి. నాయన, ఈ వేసవకాలంలో ప్రభువా మా ప్రియులందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎండ వేడిమి వలన ఏ విధమైనటువంటి ప్రభువా సమస్యలు వారి జీవితంలో తలెత్తకుండా ఆరోగ్యంతో వారిని నడిపించండి. క్రైస్ట్ టెంపుల్ సంఘాన్ని మీరు దీవిస్తున్నారు, యవనస్తుల పరిచయం మీరు దీవిస్తున్నారు నాయన, చిన్నపిల్లల పరిచయం మీరు దీవిస్తున్నారు నాయన. సంఘ పరిచయం రానాటికి అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ బలపరచండి, స్థిరపరచండి, నీ మహిమతో ప్రతి ఒక్కరిని నింపండి. సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి దినము కూడా ఉదయం 6 గంటలకి ఈ యొక్క వాగ్దానం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీరు చూడటం మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా గ్రేట్ కమిషన్లో యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన సువార్త కాడిని మీరు కూడా మోయాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత,
విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.